వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఫిట్నెస్ కోచ్ అదే విధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సృష్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, నాన్ వెజ్ ప్రియులు అయితే మామూలుగా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు చికెన్ తీసుకుంటా ఉంటారు, ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి. మరి వెజ్ వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, హ్యాపీగా వాళ్ళు తింటూనే అని చెప్పేసి అన్నారు. అదన్న వెంటనే నా చేతిలో వచ్చేసేసి పన్నీర్ పెట్టేసేసారు. పన్నీర్తో ఎట్లా వెయిట్ లాస్ అవ్వచ్చండి? సో ఇప్పుడు వెజిటేరియన్స్ లో చెప్పాలంటే మనకి తక్కువ ప్రోటీన్ ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో పన్నీర్ లో మనకి ఇనఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో కంప్లీట్ గా ప్రోటీనే ఉంటుందని చెప్పను, కానీ మనకి ఎగ్ కి సబ్స్టిట్యూట్ లాగా వాడుకోవచ్చు పన్నీర్. ఓకే, అంటే వెజిటేరియన్స్ లో మనకి ఇంకొన్ని ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఇది ఈజియెస్ట్. బికాస్ మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ బటర్ కానీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కానీ, సో ఒక 20-30 గ్రామ్స్ డైలీ ఇంటేక్ అలా ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏం చేస్తాము, ఒక్కొక్క కూరలోనే 30-40-50 గ్రామ్స్ వేసేస్తాము. దానివల్ల ఏమవుతుంది, టేస్ట్ అయితే డెఫినెట్ గా బాగుంటుంది, కానీ హెల్త్ కి అయితే అసలు మంచిది కాదండి. ఫ్యాట్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ అన్ని మీల్స్ లో అంతంత ఆయిల్ వేసుకుంటూ వండేసుకుంటే మీకు కొలెస్ట్రాల్ అనేది డెఫినెట్ గా పెరుగుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఫస్ట్ బటర్ అండి, దాంట్లో పన్నీర్ కొంచెం స్టిర్ ఫ్రై చేసుకున్నాము. తర్వాత చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి, కర్రీ లీవ్స్ అండ్ కొంచెం కొరియండర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది షాజీరా, కుక్డ్ రైస్, సో దట్ మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ రైస్ పెట్టేసుకుంటాం కాబట్టి, అండ్ అందరికి ఫ్యామిలీకి కుక్ చేసుకున్న రైస్ దాంట్లో తీసేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ ఫర్ సీజనింగ్. రైస్ అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు రైస్ ని అసలు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అది కరెక్ట్ అంటారా? రైస్ తినకుండా మనం ఉండొచ్చా? ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, చాలా మంది క్లయింట్స్ కి ఇదే క్వశ్చన్ ఉండింది. నేను రైస్ తింటే లావ్ అయిపోతున్నాను, రైస్ తింటే నెక్స్ట్ డే కల్లా నాకు వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోయి వెయిట్ ఎక్కువ చూపించేస్తుంది అని ఒక క్లయింట్ అన్నారు నాతో. అదే క్లయింట్ రైస్ తింటూనే ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక 8 kilos తగ్గారు 3 months లో. ఓకే, సో అలాంటి మిస్కన్సెప్షన్ అనేది పెట్టుకోవద్దండి. రైస్ ఒకటే దానివల్ల లావ్ అవ్వరు. మళ్ళీ చెప్తున్నాను, కార్బోహైడ్రేట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బాడీకి. అవి ఎనర్జీ ఇస్తుంది బాడీకి. ఓకే, అండ్ ఆల్సో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలా అని చెప్పేసి ఓన్లీ రైస్ తీసుకోకూడదు. మనం ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ అనేవి 3 మ్యాక్రోన్యూట్రియన్స్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎవ్రీడే. సో అలా చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒకే నెలలోనే 8 kgs మేము తగ్గాము, 10 kgs తగ్గాము అంటా ఉంటారు కదా, అది కరెక్ట్ గానే అంటే తగ్గినట్టేనా వాళ్ళకి, లేదంటే అట్లా తగ్గడం మంచిది కాదు? మంచిది కాదండి, అలా తగ్గడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అంత ఫాస్ట్ గా వెయిట్ లూస్ అయిపోతా ఉంటే మనకి బాడీ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతుంది. మనకి గెయిన్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుందండి? కొన్ని నెలలు పడుతుంది. అలాంటిది మీరు వెయిట్ లాస్ 1 month లో అయిపోవాలంటే ఎలా? ఫస్ట్ పన్నీర్ కొంచెం స్టిర్ ఫ్రై చేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. దీనికి హార్డ్లీ 2 grams బటర్ సరిపోతుంది, మనం ఏం ఎక్కువ అవసరం లేదు. టేస్ట్ బాగుండడానికి మాత్రమే. డైట్ అనేసరికి టేస్ట్ బాగుండు అలాంటి మిస్కన్సెప్షన్ లో ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఒక 2 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనము పన్నీర్ కుక్ చేసుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. పన్నీర్ లో ఉన్న ఫ్యాటే మనకు ఆయిల్ లా కన్వర్ట్ అయ్యి కుక్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే సృష్టి గారు మామూలుగా డైట్ ప్లాన్స్ అయితే ఇస్తూ ఉంటారు, ఆన్లైన్ మామూలుగా ఫిట్నెస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ 2 ఇస్తుంటానండి. వీక్లీ మనం చేంజెస్ కూడా చేస్తాము. మనకి ఆ ఫుడ్ తీసుకోగలుగుతున్నామా లేదా, ఆ ఫుడ్ లో చేంజెస్ కావాలా, సో అలాంటి క్వశ్చన్స్, అలాంటి డిస్కషన్ అవుతుంది కాల్లో. అది అయిన తర్వాత మీకు ఏం చేంజెస్ కావాలి, ఎలాంటి ఫుడ్ అయితే మీకు ఫాలో అవ్వగలుగుతున్నారు, అలాంటివి నేను డైట్ ప్లాన్ లో యాడ్ చేస్తాను. ఓకే, ఇది కలర్ కొంచెం చేంజ్ అవుతాం. మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక వెజిటేరియన్ కి ఎంత వెయిట్ తగ్గించారు, ఎన్ని months లో తగ్గించారండి? నేను ఒక క్లయింట్ గురించి చెప్తానండి. తను ఒక 1 year క్లయింట్. నా క్లయింట్, షీ వాజ్ అరౌండ్ 120 kilos. 120 kilos when she joined me. She was around 80 అనుకుంటానండి 1 year తర్వాత. తను ఇంకా వెయిట్ లాస్ అవుతున్నారు, అండ్ ఓన్లీ వెజిటేరియన్ డైట్ తో. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి,
వెయిట్ లాస్ అయిన తర్వాత ఎంత మంచిగా వెయిట్ లాస్ అయ్యారో మళ్ళీ దాన్ని ఆ డైట్ ని స్టాప్ చేశారంటే అంతే విధంగా వెయిట్ గెయిన్ అవుతా ఉంటారని విన్నా నేను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాంటి ప్రాబ్లం ఎప్పుడవుతుంది తెలుసా? మీరు ఇప్పుడు చెప్పారు కదా 1 month లో 8 kilos తగ్గిపోతారు. అలాంటి వాళ్ళు డెఫినెట్ గా గెయిన్ అవుతారండి. హెల్దీగా తగ్గడం అంటే ఎంత తగ్గచ్చు? హెల్దీ వెయిట్ లాస్ అనేది వీక్లీ ఒక 500 grams to 1 kilo టార్గెట్ చేయొచ్చు. అంటే 4 to 5 kgs మంత్లీ. యా, అలా మనం టార్గెట్ చేస్తాము. బట్ కొంతమంది క్రాష్ డైట్స్ ఫాలో అయ్యి మెటబాలిజం కంప్లీట్ గా డ్రాప్ చేసేస్తారు. పన్నీర్ కొంచెం పాన్ ఫ్రై చేసేసామండి. నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను. మనము పన్నీర్ రైస్ కి కావాల్సింది మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకో పాన్ లో చేసుకుందాం. ఆయిల్ క్వాంటిటీ అనేది మీకు డైట్ ప్లాన్ లో ఉన్న దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు. కొన్నిటికి తక్కువ వాడాల్సి వస్తుంది, కొన్నిటికి ఎక్కువ వాడాల్సి వస్తుంది. ఎంత ఆయిల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందండి పర్ డే? అది డిపెండ్స్ మళ్ళీ పర్సన్ టు పర్సన్. కొంతమంది ఆయిల్ ఎక్కువ వాడతారు, కొంతమంది ఎక్కువ తక్కువ వాడతారు. బట్ మేమైతే యూజువల్ గా 20 grams నుంచి 30 grams వరకు ఇస్తాం ఒక పర్సన్. మీకు డైట్ ప్లాన్స్ కానీ, వర్కౌట్ ప్లాన్స్ కానీ, సజెషన్స్ కానీ, ఫ్రీ కన్సల్టేషన్ సుమన్ టీవీ ద్వారా కావాలంటే నన్ను డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. నేను మీకు సజెషన్స్ ఇస్తాను. ప్లస్ మీకు కావాలనుకుంటే మనం ప్రోగ్రామ్ లో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంచెం షాజీరా వేస్తున్నానండి. షాజీరా, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఒక 2 chilies వేస్తున్నాను. ఇవన్నీ మనము డైలీ తినవే, వీటితోనే మనకు వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది అందరికి షాకింగ్ గా ఉంటుంది. చాలా మందికి తెలియదు. అదే ఇవన్నీ కొత్త ఏం కాదు కదా, మేము రోజు తింటా ఉంటాం. మిర్చి వేస్తా ఉన్నారు, ఆనియన్ వేస్తా ఉన్నారు, తర్వాత కొత్తిమీర వేస్తా, కొంచెం కరివేపాకు వేస్తున్నాము అనేసి అనుకుంటా ఉంటారు. తర్వాత మనము స్టిర్ ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసేద్దాము. ఇది కూడా చాలా తక్కువ టైం పడుతుందండి వెజిటేరియన్ వాళ్ళకి, స్పెషల్ గా చెప్తున్నాను. నా క్లయింట్స్ చాలా మంది యుఎస్ నుంచి కూడా ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళు జాబ్ చేసుకొని, వాళ్ళే కుక్ చేసుకొని, వాళ్ళే పిల్లల్ని చూసుకొని అవన్నీ చేసుకుంటూ, సో వాళ్ళకి ఏంటంటే చాలా క్విక్ రెసిపీస్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మేము పెప్పర్ వేసారండి. పెప్పర్ వేసాను. సజెస్ట్ చేస్తా ఉంటాను. నేను ఇంట్లో ఫస్ట్ ట్రై చేసి నాకు ఎంత టైం పడుతుందో చూసుకొని అప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాను. మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అండి. మీరు మళ్ళీ సపరేట్ గా కుక్ చేయని అవసరం లేదు. మీ పిల్లలకో లేకపోతే మీ హస్బెండ్ కి ఆల్రెడీ కుక్ చేసి పెడతాం కదా, సో ఆ రైసే వాడుతున్నాము. ఓకే. కొంతమంది బిర్యానీ రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు చేసుకోవచ్చండి. బాస్మతి, సోనా మసూరి, ఏ రైస్ అన్నా వాడచ్చు. సో రైస్ లో వేరియేషన్స్ కి ఏం ప్రాబ్లం ఉండదండి. క్యాలరీస్ అన్ని రైస్ లో సేమ్ ఉంటుందండి. బాస్మతి వాడుకోవచ్చు, సోనా మసూరి వాడుకోవచ్చు. కొంచెం పెప్పర్ మళ్ళీ సీజనింగ్ కోసం వేస్తున్నానండి. బికాస్ చాలా మందికి డైట్ ఫుడ్ అంటే టేస్ట్ ఉండదు అనే అసలు విని విసిగిపోయానండి నేను. బికాస్ డైట్ ఫుడ్ కూడా టేస్టీగా చేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో చేసుకున్నట్టే చేసుకోవచ్చు. డైట్ ప్లాన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం కొత్తవి ట్రై చేసుకోవచ్చు. మనకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీ ఉంటుందని ఏం లేదండి. అసలు ఇక్కడ మనం ఆయిల్ చాలా తక్కువ వేసాము, కానీ పన్నీర్ కి ఉంది కాబట్టి వచ్చేస్తుంది. అసలు బాగా కనపడతాం. కొంచెం కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుందామండి. క్విక్ గా అయిపోతుంది. ఒక 10-15 minutes లో నేను పెళ్లి అవ్వక ముందు బాక్స్ లో కట్టేసుకొని వెళ్ళిపోయేదాన్ని చేసుకుని. ఎట్లాగూ చాలా మందికి డైట్ ప్లాన్స్ ఇస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చేయాల్సింది ఉంటుంది. సో మా ఎక్స్పీరియన్స్ తో పాటు మేము కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాము, కొత్త సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటాము. అండ్ మాకు ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్కలా ఉంటారు కదా. నేను జేపీఎస్ అని చెప్పి ఆస్ట్రేలియన్ సర్టిఫికేషన్ చేశానండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి. సో దాంట్లో ఏంటంటే మనం ఇంటర్నేషనల్ క్లయింట్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ప్లస్ ఇండియన్ క్లయింట్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, మొత్తం అంతా ఉంటుంది. అండ్ నేను ఇండియా నుంచి సర్టిఫికేషన్ చేశాను, ప్లస్ మనకి పోస్ట్ ప్రెగ్నెన్సీ సర్టిఫికేషన్ కూడా చేశాను. అందుకే ఆ వీడియోకి మంచి రీచ్ కూడా వచ్చింది. మనం ఆల్రెడీ వీడియో చేసాం కదా, పోస్ట్ ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలి అనేసి. ఇది అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకుందాము.
ఓకే, మొత్తానికి రెడీ అయిపోయింది పన్నీర్ రైస్. పన్నీర్ రైస్ టేస్టింగ్ కి నవీన్ గారికి ఇస్తున్నాను, చూద్దాం ఏమంటారు. వెయిటింగ్. చాలా త్వరగా అయిపోయింది, అంత ఒక 10 minutes అనుకుంటా. యా 10 మన minutes వీడియో అండి డ్యూరేషన్ కూడా ప్రిపరేషన్ అంతే, అంతే. 10 minutes. యా. నిజంగా చాలా బాగుంది. బాగుంది. నేను చెప్పాను కదా, ఆ షాజీరా అనేది మన పంట కింద పడతా ఉంటే ఆ టేస్ట్ వేరబ్బా. అది యాడ్ చేసుకుంటే మీకు ఏం క్యాలరీస్ యాడ్ అవ్వండి, సో మీరు దేంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది మ్యామ్. మొత్తం మీద నాన్ వెజే కాదు, వెజ్లు తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి సృష్టి గారు చెప్తా ఉన్నారు. ఈ రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.